రక్షణ అనగా వెరీ సింపుల్. మనము అంగీకరించాలి. నేను పాపిని ప్రభువా, నాకు రక్షణ కావాలి, నన్ను నేను రక్షించుకోలేను, నేను పాపిని ప్రభువా అని నువ్వు ఫస్ట్ గుర్తెరగాలి. కొంతమంది అనేకులు ఏంటంటే నేను పాపిని అనే అవగాహన ఉండదు, అంతే. ఏది చేసినా సమర్థిస్తూ ఉంటారు. అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుడు గద్దించినప్పటికీ కూడా మీకు తెలుసు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారని తెలుసు, వాక్యమునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారని తెలుసు, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవిస్తున్నారని తెలుసు, భార్య భర్తకు లేకపోతే సంఘానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారని తెలుసు. నువ్వు పాపివని ఏ రీతిగా గుర్తెరగాలి అని అనగా, నీ జీవితంలో అన్నీ ఉన్నా సరే ఒక శూన్యము. నీ జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక చీకటిమయము. ఎందుకు అనగా నీ జీవితంలో వెలుగులేని జీవితం, నీ జీవితంలో వెలుగులేని సందర్భము. కాబట్టి ఇంకా పాపపు జీవితంలో జీవిస్తున్నావు. అడుగుతున్నాను ప్రశ్న ఈరోజు, నీ జీవితంలో అంధకారం ఉందేమో, నీ జీవితంలో శాంతి సమాధానం లేదేమో, నీ జీవితంలో అలజడ, నీ జీవితంలో చెప్పుకోలేని ఒక గందరగోళ పరిస్థితుల గుండా ఉందేమో. అటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తుంటే ఈరోజు ప్రభువారు ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఎందుకు అనగా దేవుని వాక్యం సెలవిస్తుంది, నేడే రక్షణ. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. నేడే రక్షణ దినము. దీన్ని దాటివేయవద్దు. మళ్ళా ఈ సమయం నీకు వస్తుందో లేదో తెలియదు. అదేంటన్నా అలాగ అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. ఒక తల్లి నాకు కాల్ చేసింది, బాబు నా కుమారుడికి నేను చెప్తూ వచ్చాను, రక్షణ గురించి చెప్తూ వచ్చాను, ఇదిగో అంగీకరిస్తాను దేవుడిని, ఇదిగో నా పాపాలు ఒప్పుకుంటున్నాను, వాయిదా వేస్తూ వచ్చాడు. ఒకరోజు బండిలో వెళ్తూ అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయి చనిపోయాడు. నా కుమారుడు మరి రక్షణ అనుభవం లేకుండా చనిపోయాడు. బాబు స్పర్జన్ నా గురించి ప్రార్థన చేయన్నది. ప్రీతముడు ప్రీచెలమ్మ, కాలము సమయము నీ చేతిలో లేదు, జననము మరణము నీ చేతిలో లేదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే, నా మాట వింటున్నారు కదా, సమయం ఉన్నప్పుడే మన జీవితాల్ని ప్రభు పాద సన్నిధి దగ్గర, మన జీవితాల్ని సిలువ దగ్గర మనము సమర్పించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ప్రభు పేరట దేవుని సేవకుడుగా, అన్నగా, తమ్ముడుగా ప్రాధాయపడుతున్నాను. ఎందుకనగా యేసు అనుచరుల ఉద్యమం, నాన్నగారు జోషి గారు స్థాపించిన ఈ యేసు అనుచరుల ఉద్యమంలో ఉన్న విజన్ ఏంటి, నేను భక్సింగ్ గారు విజన్ ఏంటి అనగా, మీరు రక్షింపబడాలని, రక్షింపబడిన వారు దేవుని వాక్యములో, స్వచ్ఛమైన దేవుని వాక్యములో మీరు ఎదగాలని, ఎదుగుతూ మీ విశ్వాస యాత్రలో జయకరమైన జీవితం జీవించాలని మా హృదయాభిలాష.